వస్తున్నాయి, డబ్బు సంచులు వస్తున్నాయి. ఆలసించిన ఆశాభంగం, మించిన దొరకదు, తరుణం నగదు. వస్తున్నాయి డబ్బు సంచులు వస్తున్నాయి. గత సంవత్సరం రోజులుగా పులివెందల్లో జరుగుతున్న ఈ డబ్బుల పంపిణీ గత వారం రోజులుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో డబ్బు సంచులతో వైసీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా భూపేశ్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం వైపు పరుగులేస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా 2 సార్లు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంటు కానీ, రాజోలి బాధితులు కానీ, గండికోట ముంపు బాధితులకు కానీ, స్టీల్ ప్లాంటులో భూములు కోల్పోయిన రైతులకు కానీ న్యాయం జరగకపోగా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా అర్లగడ్డకు పోయే రోడ్డు కానీ, కొయ్యలగుంట్లకు పోయే రోడ్డు కానీ, మోరగోడు నుంచి మైలవరానికి పోయే రోడ్డు కానీ ఏమాత్రం కనీసం గుంతలు పూడ్చలేని ఈ ప్రభుత్వం, కనీసం ఈ ప్రభుత్వం రావడానికి, ఎమ్మెల్యేగా గెలిపించడానికి కారణమైన వైసీపీ గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులకు ఏమాత్రం ఆదరణ లేకపోగా అందరూ తెలుగుదేశం వైపు పరుగులెడుతుంటే దిక్కుదోచని నాయకులు, ఎమ్మెల్యే ఈరోజు డబ్బు సంచులు తీసుకొని నియోజకవర్గంలో రాత్రిళ్ళు తిరుగుతూ ఉన్నారు. 5 లక్షలు, 15 లక్షలు, 30 లక్షల వరకు కూడా ఈరోజు ఈ వారంలోనే చాలామంది నాయకులకు అందింది. ఈరోజు రాత్రి అంటే నిన్నటి రాత్రి జేకోటాలపల్లికి వెళ్ళి రాత్రి 10:30 గంటల టైంలో ఎస్సీలను బెదిరించి ఒక పక్క ఆశలు చూపి దేవాలయం కట్టిస్తానని 2 సెంట్లు స్థలం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు కూడా 5 లక్షల రూపాయల డబ్బులు కూడా ఆశ చెప్పడం జరిగింది. ఆశ చెప్పి కండువాలు కప్పడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల కిందట కొండాపురం మండల హెడ్ క్వార్టర్లో ఎస్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా దేవాలయము, మంచినీటి సౌకర్యము ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడం, డబ్బులు ఆశ చెప్పడం జరుగుతూ ఉంది. సికా పేరుతో బూడిద, ట్యాంకర్లతో బూడిద, వేల రూపాయలు దోచుకోవడం, సిమెంట్ ఫ్యాక్టరీలకు సైతం నేనే బూడిద తోలుతా అని చెప్పి చిన్న కాంట్రాక్టర్లను బెదిరించి ఆయనే స్వాధీనం చేసుకున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కోట్ల రూపాయలు దోచుకున్నాడు. సోలార్ ప్లాంట్ దగ్గర, ముద్దనూరు సిలికాన్ వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాకుండా అంగన్వాడీ పోస్టులకు, ఆయాల పోస్టులకు, సబ్స్టేషన్లో పనిచేసే కార్మికుల దగ్గర సైతం ఉద్యోగాలు అమ్ముకొని కార్యకర్తల దగ్గర కూడా మార్కెట్ యార్డు పదవులకు, మున్సిపల్ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, ఎంపీటీసీ పదవులకు సైతం పదవులు అమ్ముకొని ఈరోజు వేల కోట్ల రూపాయలకు సంపాదించుకొని పైన కూర్చున్నాడు. ఇదంతా పాపము సొమ్మే. నిజంగా పనిచేసి ప్రభుత్వానికి, వైసీపీకి పనిచేసిన వందలాది కార్యకర్తలు ఆ రోజు ఓదార్పు యాత్రలో కానీ, షర్మిలమ్మ పాదయాత్రలో కానీ ధర్నాలు చేసి, పికెటింగ్లు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడుతో కూడా కార్యకర్తలు, చిన్న కార్యకర్త వేలల్లో పోగొట్టుకుంటే పెద్ద సైజు కార్యకర్తలు కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు వైసీపీ మీద మోజు తగ్గిపోయి గతంలో నాతో పనిచేసిన వైసీపీ కార్యకర్తలు, లీడర్లు అందరూ నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తూ నా దగ్గరికి రావడానికి ప్రయత్నంలో ఉంటే ఈ విధంగా డబ్బు సంచులు తీసుకొని ఆయన వేల కోట్ల రూపాయలు
ఈరోజు పంచాలని చూస్తున్నాడు. ఓటర్లకు సైతం ఓటుకు 5,000 రూపాయలు పంచుతా, నేను గెలుస్తా అని చెప్పి విర్రవీగుతున్నాడు. నేను వైసీపీ కార్యకర్తలకు, లీడర్లకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇదంతా పాపపు సొమ్ము. ఏమాత్రం నిస్సంకోచంగా ఇది మన సొమ్మే, మన ఇసుక సొమ్మే, మన బూడిద సొమ్మే, మన దగ్గర దోచుకునే సొమ్మే కాబట్టి మీరు నిస్సంకోచంగా డబ్బులు తీసుకోండి. వాళ్ళు ఇచ్చేది ఏమాత్రం ఇబ్బంది లేకుండా, సంకోచం లేకుండా తీసుకోండి. రేపు అవసరం వచ్చినప్పుడు మీరు ఈ పార్టీకి, ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.